హైదరాబాద్లోని అల్కనంద హాస్పిటల్లో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 6 నెలలుగా ఈ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్కు 50 లక్షలు వసూలు చేశారని సమాచారం. పన్నెండున్నర 1 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని